మళ్ళీ ఓకే. నమస్తే సార్. నా పేరు హేమలత. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ నాంపల్లి మణికంఠ సార్ క్లాస్లో మిర్రర్ టెక్నిక్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను క్యాజువల్గా జాయిన్ అయ్యాను, వేరే ఫ్రెండ్ చెప్తే. దాని కానీ నాకు అంత కాన్ఫిడెంట్ లేకుండే. మామూలుగా జాయిన్ అయ్యానని చెప్పిండ్రు కదా అని. మిర్రర్ టెక్నిక్ చేస్తుంటే ఒక 2-3 డేస్లో నాకు ఒక 2.5 years బ్యాక్ నుంచి ఉన్న గోల్డ్ ప్రాబ్లం ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా సాల్వ్ అయిపోయింది. నేను అది తీసుకుంటాను, నేను వాళ్ళని అడుగుతా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా వాళ్ళు ఇవ్వరు అని వదిలేసుకొని ఉన్నాను. ఈ మిర్రర్ టెక్నిక్ చేసే క్రమంలో నేను సార్కి దీని గురించి చెప్పినప్పుడు సార్ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యాను. అది కూడా కంటిన్యూగా చేయలేదు. చేస్తా చేస్తా ఉన్నాను. ఆ ఆ, చేస్తున్న క్రమంలో వెంటనే అన్నమాట దానికి సంబంధించిన ప్రాసెస్ దానంతట అదే జరిగిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటా అని. జస్ట్ వేరే దగ్గర ఊరికే ఒక విషయం వాళ్ళకి చెప్పి పెట్టాను. అది కూడా వాళ్ళు వదిలేస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు టేకప్ చేసి వాళ్ళంతలకు వాళ్ళుగానే నాకు అది దానికి సంబంధించిన మనీ నాకు వచ్చేలా చేసినారు. అందరూ మాకు క్లాస్ క్లాస్ లో ఫస్ట్ డే ఈ రిజల్ట్ వచ్చింది, సెకండ్ డే ఈ రిజల్ట్ వచ్చింది అంటే నేను అసలు నమ్మలేదు. ఏదో మామూలుగా చెప్తా ఉంటారులే అందరు ఏదో అనుకున్నాను, కానీ నేను పర్సనల్ గా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ప్లస్ ఇంకొకటి, ఈ మిర్రర్ టెక్నిక్ చేస్తున్న క్రమంలో ఎవ్రీడే ఇంట్లోకి అమౌంట్ ఏదో ఒక రకంగా వస్తూ ఉండింది. వర్క్ కి సంబంధించి కానీ ఏదో రకంగా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడము, మన వాళ్ళు కూడా ఏమన్నా అవసరం ఉంటే తీసుకో అని చెప్పి, మా పేరెంట్స్ కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మనకి ఆ అవసరాలు తెలుసుకొని అమౌంట్ వస్తుంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అంటే గ్రేట్ టెక్నిక్ సార్ ఇది. అమౌంట్ అని పదం వాడకుండా సార్. అమౌంట్ అన్న పదం వాడకుండా తెలుగులో వాడండి, తెలుగు పదం వాడండి. ఓకే. ప్రతిరోజు మనకి అవసరాలకు సంబంధించిన డబ్బులు వస్తా ఉన్నాయి. ఆ అవసరాలకు సరిపడే డబ్బులు వస్తా ఉన్నాయి. అయ్యో, ఏమన్నా అంటే ఇన్ని అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ కానీ చేయాలనుకున్నవి అన్ని ఇప్పుడు ప్రాసెస్ లోకి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ ప్రతి పని మూవ్ అవుతుంది అనమాట. ఇన్ని రోజుల నుంచి చేయాలి అనుకుని ఆగిపోయిన పనులు అవన్నీ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. నిజంగా చాలా బాగుంది సార్ టెక్నిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, హృదయం ప్రక్రియ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇట్లా కళ్ళు మూసుకొని చేస్తుంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఇట్లా చాలా చెప్తా ఉన్నారు ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు. నేనేం నమ్మలేదు అది. జస్ట్ నేను వీడియో పెట్టుకొని ఒక్కసారి జస్ట్ మామూలుగానే కూర్చున్నా, నేను ఏదేదో అనుకుని అట్లా కాకుండా సరే చూద్దాము అని ఊరికి ఇట్లా కూర్చోగానే ఒక 2 minutes లో తెలియకుండానే కళ్ళు మూసుకొని కూర్చుంటే కళ్ళ వెంబడి చాలా నీళ్లు, ఆవలింతలు, కంటిన్యూగా క్లాస్ అయిపోయేంత వరకు చాలా ఆవలింతలు. ఇంకొకటి, క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా హీలింగ్ జరుగుతుంది. నేను ఇది బాగా గమనించాను. హీలింగ్ ఎట్లా అంటే చాలా మొత్తం మన ఇంట్లో పరిస్థితులు కూడా చేంజ్ అవుతా ఉన్నాయి వీటి ద్వారా, ఈ మిర్రర్ టెక్నిక్ ద్వారా. నిజంగా ఈ మిర్రర్ టెక్నిక్ చాలా అంటే చాలా బెస్ట్ గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎలాంటి వాళ్ళైనా ఆ ఎలాంటి వాళ్ళకైనా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఇది నేను 100% చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మీరు మచ్. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు చేస్తే? 2020 నుంచి చేస్తున్నాను సార్ ధ్యానము. ఓ, ధ్యానం ధ్యానం రెగ్యులర్ గా ఫాలో చేస్తాను. ధ్యానం ఒకటే చేసినప్పుడు ఎలా ఉంది, ధ్యానంతో పాటుగా ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? రెండిటికి తేడా గమనించారా ఏమన్నా? ధ్యానము చేసినప్పుడు, ధ్యానం చేసేటప్పుడు కూడా ధ్యానం ఎక్కువ టైం చేస్తేనే కొంచెం బెస్ట్ గా రిజల్ట్స్ చూసేవాళ్ళము. ఇప్పుడు ధ్యానం ధ్యానం తక్కువ టైం చేసినా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే తక్కువ టైంలోనే రిజల్ట్ తీసుకోగలుగుతున్నాం. దీని దీని ఫలితం వెంటనే వచ్చేస్తుంది అనమాట, తొందరగానే. ధ్యానం ఎక్కువసేపు చేస్తేనే అప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళము. కానీ ఆ ఇది కూడా ఒకలాంటి ధ్యానమే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకొని మనతో మనం మాట్లాడడానికి భూమి మీద ఇదొక్కటే ఒక
ఆ ఉన్నది ఇదొక్కటే అన్నమాట నాకు తెలిసి. మనతో మనం మాట్లాడుకోవడానికి అంటే మనల్ని మనకి మనంగా చూపించేది ఏంటంటే అద్దం మాత్రమే. అందువల్ల దీనిలో రిజల్ట్స్ మాత్రం చాలా చాలా బెస్ట్ గా ఉన్నాయి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం కంపల్సరీ 1 గంట ఖచ్చితంగా చేయాలి. ధ్యానంతో పాటుగా ఈ అర్థం ప్రక్రియ చేయండి. అప్పుడు ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి. ధ్యానాన్ని వదిలిపెడితే మాత్రం మళ్ళీ ఆ, మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధ్యానం వల్ల కూడా ధ్యానం కంపల్సరీగా చేయాలి. గంట ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అంతకు మించి చేయగలిగితే చేయాలి. దాంతో పాటుగా 1 నుంచి 2 గంటలు మీరు అవసరాన్ని బట్టి అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసుకోండి, సరిపోతుంది. లేదు అని అంటే మీరు ఎంత సమయం అయితే ఆధ్యాత్మికత కోసం పెడుతున్నారో అందులో సగం సమయం ధ్యానానికి పెట్టండి, సగం సమయం అర్థం ప్రక్రియ, హృదయ ప్రక్రియకు పెట్టండి. అప్పుడు ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. తొందరగా మీ జీవితంలో మార్పు జరుగుతుంది. మనని మనం ప్రేమించుకోనంత కాలం, మనని మనం అంగీకరించినంత కాలం, మనని మనం క్షమించుకోనంత కాలం, మన పట్ల మనం కృతజ్ఞతతో ఉన్నంత కాలం మన జీవితాల్లో మార్పులు రావు. అలాగే ఇతరుల పట్ల కూడా కృతజ్ఞత భావం, క్షమాపణ, అంగీకారం, ప్రేమతత్వం ఇవన్నీ ఉన్నప్పుడే, విశ్వసించినప్పుడే ఇవన్నీ మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరు మీకు అసెన్షన్ కావాలి అని అంటే, మీరు విడుదల కావాలంటే, మీరు స్వేచ్ఛా జీవాలంటే, మీరు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం ప్రేమించాలంటే, మీకు అంత అనుకూలంగా వాతావరణం మారిపోవాలనంటే ధ్యానంతో పాటుగా ఈ అర్థం ప్రక్రియ, హృదయ ప్రక్రియ తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. విశ్వ కళ్యాణం అనేది నా యొక్క ముఖ్య ఆ, కారణం. ఏది చేసినా అందరూ బాగుండాలి, పసిపిల్లలాగా అందరూ ఆనందంగా ఉండాలి అని ఆ, ఉద్దేశంతోనే ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ సృష్టి చేయడం జరిగింది. అందరూ ధ్యానంతో పాటుగా ఇది కూడా చేయండి. రెండు చేస్తే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీకు సహాయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. ఆ, మీరు ఈ ప్రక్రియలు చేసి జీవితంలో అద్భుతాలు సాధించుకుంటారు. సాధించుకున్నాక అది జీవితాంతం పట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, కానీ మీరే నన్ను వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. మాయ మిమ్మల్ని ఆవరించి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఈ శక్తివంతమైన ఒక ప్రక్రియని పట్టుకోకుండా పక్కకు జరిపే అవకాశం ఉంటుంది. ఇలా ఎంతో మందిని నేను చూశాను. మీరు మాత్రం ఆ మాయలో పడకుండా సత్యాన్ని పట్టుకొని ఉండండి. మీ జీవితంలో వచ్చిన మార్పుని గుర్తు చేసుకొని ధ్యానంతో పాటుగా అర్థం ప్రక్రియ చేసి మీ యొక్క జీవితాల్ని మార్చుకోండి, ఆనందమయం చేసుకోండి. మీ సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను. నా నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను మళ్ళీ 7032703004. నా పేరు నాంపెల్లి మణికంఠ. మీరు నాంపెల్లి మణికంఠ అని కొట్టినా కూడా మీ యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి. NAMPALLY స్పేస్ MANIKANTA మణికంఠ ఇలా కొట్టినా వస్తాయి. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ సంఘ అని కొట్టినా వస్తాయి. థ్యాంక్ యూ అండి. నేను థ్యాంక్ యూ. చెప్పింది విని ఆచరించి మీ జీవితంలో మార్పు తెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.